సందర్భంగా పతాక ఆవిష్కరణ గావించాలని వారిని ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. తండ్రి గారా, మీ రాక మా అందరికి కూడా ఒక వేడుక, మీ యొక్క ప్రజెన్స్ మా అందరినీ కూడా మరియ తల్లి దీవెనతో నింపాలని, లోతు మాత ఆశీస్సులతో మా అందరికీ పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రభువు మీతో ఉండును గాక. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మా లోతు మాత పండుగ పురస్కరించుకొని ఈరోజు మీ మనసులో నిర్మించుకొని ఉన్నారు. ఆ మాధవ దర్శనంలోని అంతరార్థాన్ని గ్రహించి ఏ విధంగా అయితే పతాకం పైకి ఎగురుతుందో మన జీవితంలో విశ్వాసం అటువంటి మరియ మాతను లూర్దు మాతగా కొనియాడుచున్నాము. ఈ పతాకం వలె మమ్మందరినీ కూడా విశ్వాసములో పై ఎదిగేలా ఆత్మశక్తితో నింపి నడిపించమని దయగల తల్లి పాలించి వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ. క్రీస్తు నామములో అందరికీ శుభోదయం. దేవుని దీవెనలు మీపై దిగి రావాలని కోరుకుంటూ ఉన్నాము. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేక విధంగా కడప మేత్రాసనం మరియాపురం కథెనల విచారణలో లూర్దు మాత వేడుకలను ప్రారంభిస్తూ పతాకావిష్కరణ దివ్య బలి సమర్పించుకుంటూ ఉన్నాము. ఇటువంటి తరుణంలో ముందుగా మన కడప మేత్రానులు మహాగర్ధ వహించిన పౌల్ ప్రకాష్ తండ్రి గారికి, మరియు విచారణ గురువులు ఫాదర్ మరియన్న గారికి, మరియు ఈ మేత్రాసన వికాస్ జనరల్ అయినటువంటి ఫాదర్ ప్రసాద్ గారికి, మరియు గురువులకు నా శుభాకాంక్షలు. వాళ్ళని దేవుని మార్గంలో నడిపిస్తూ ఉంది. ఆ అమ్మ ప్రార్థనలు మనకు ఎంతో సహాయంగా దోహదంగా ఉంటాయి. కాబట్టి ఈ పురవాసులందరూ మరియు కడప మేత్రాసులోని మరియమాత భక్తులందరూ కూడా ఈ వేడుకలలో పాలుపంచుకొని మరియమాత దీవెనలు పొందాలని కోరుకుంటూ ఉన్నాను, ఆశిస్తూ ఉన్నాను. మరొకసారి అందరికీ లూర్దు మాత పండుగ శుభాకాంక్షలు, దేవుని ఆశీస్సులు. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్.